వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుల్లో బీర్ల కొరత ఎక్కువగా ఏర్పడింది. వేసవికాలం వచ్చిందంటే బాణుడు బగబగ మండిపోతూ ఉంటాడు. ఈ వేసవికాలంలో మందుబాబులు వైన్ షాపులకు, బార్ షాపుల్లోకి వచ్చి చల్లని బీర్లు తాగి చిల్లైపోదాం అనుకుంటారు. చిల్లవుదాం అనుకుని వచ్చినప్పటికీ వాళ్ళకు అనుగుణమైన బ్రాండ్లు లేకపోవడం, ఏదో ఒకటి తాగుదామనుకొని ఇక్కడికి వచ్చినా కూడా ఆ సరైన బీర్లు కూల్ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ మద్యం దుకాణాల్లో బీర్ల కొరత ఎందుకు ఏర్పడింది, అనేక విషయాలను వైన్ షాప్ యజమానులను అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. నెల రోజుల నుంచి సప్లై లేదు అసలే సరిగా. రోజు లిమిట్గా ఇస్తారు, అవి కూడా కరెక్ట్గా దొరుకుతలేవు. వాళ్ళు ఇచ్చిన బ్రాండ్లే తీసుకోవాల్సి వస్తుంది, అనుకున్న బ్రాండ్లు లేవు స్టాక్. లిమిట్ అనేది కూడా పెడతాను, మళ్ళీ మేము బిల్లు కొట్టే వరకు 10 గంటల వరకే అయిపోతాయి. అట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లతో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు సరిపోని స్టాక్ కావాలి. సీజన్ కదా, మాకు సీజన్ ఉన్నప్పుడు మాకు సరిపోని రానప్పుడు మేము ఎట్లా చేయాలి కస్టమర్లకు? బీర్లదే మెయిన్ ప్రాబ్లం మాకు. విస్కీ ఇప్పుడు తక్కువ పోతుంది, అది 70% బీర్ పోతే మాకు ఇప్పుడు 30% లిక్కర్ పోతుంది. అదే ఈ సమ్మర్లో లేనప్పుడు కష్టమవుతాయి కదా కొరత. పబ్లిక్ కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లేవు అని అంటే వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేస్తాను. జనరల్గా కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్ అవే దొరుకుతానే కానీ లిమిట్ సరిపోతలేవు. రోజు సేల్ దాంట్లో ఇప్పుడు మాకు స్టాక్ వచ్చే సరిపోలేదు కాబట్టి 50% తగ్గింది. ఇప్పుడు నీళ్ళ కొరత కాబట్టి బీర్ సప్లై అవుతలేదు అనేది ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత చాలా ఎక్కువైంది. డెలివరీ ఇవ్వట్లేదు మనకు అనుకున్నంత. ఇప్పుడు 10-15 బ్రాండ్లు ఉన్నాయి బీర్లు. దానిలో ఎక్కువ సేల్ అయ్యేది కింగ్ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ఫిషర్ లైట్. ఈ రెండు మూవింగ్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండు మనకు సరిపోను ప్రొడక్షన్ రావట్లేదు. అట్నే బడ్వేర్ టిన్ బీర్స్ ఉంటాయి, ఆ టిన్ బీర్స్ కూడా చాలా షార్టేజ్ అయినాయి. అవి కూడా ఎక్కువ ప్రొడక్షన్ లేవు. ప్రతి సమ్మర్లో ఇదే షార్టేజ్ అయ్యి ఇక అంతే. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు అడిగిన బ్రాండ్ లేదంటే వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ కారు కదా. మనం వాళ్ళు అడిగిన బ్రాండ్లు మనం ఇవ్వాలంటే డిపోలో మనకు అవైలబుల్గా ఉండాలి. దేనివల్ల అనేది తెలియదు కానీ గవర్నమెంట్ సప్లై చేస్తలేదు మనకు తెలియదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు అనుకున్న బ్రాండ్ అని కదా, ఏ బ్రాండ్ కూడా దొరుకుతలేదు బీరు. ప్రస్తుతానికి ఏది ఉన్నా రేషన్ టైప్ రేషన్ షాపులు ఇచ్చినట్టే ఇస్తారు. రోజుకు మినిమం ఒక 150 పెట్టెలు, 200 పెట్టెలు ఓడిచేది అసలు 20-30 పెట్టెలు ఇస్తారు. ఫిషరు, బడ్వైజరు, నాకౌట్, 5000 అన్నీ ప్రతి ఒక్క బ్రాండ్ ఏదైనా కూడా అసలు కొన్ని బ్రాండ్స్ అయితే లేవు అసలు. ఏమేమి బ్రాండ్లు లేవంటారు? ప్రతి ఒక్క బ్రాండ్ షార్టేజ్ ఏం లేదంటారు. బీర్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. మెయిన్ కేఎఫ్ లైట్, కింగ్ఫిషర్ బాగా అడుగుతారు. అది లేకపోతే ఉన్నది ఏదంటే ఇది ఉన్నదంటే అది తీసుకుని బడ్వైజరు, అవి టిన్ను సీసాలు ఇక అడుగుతారు. కూల్ ఉంటే తీసుకుంటే లేకపోతే లేదు, అంతే. ఎందుకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కొడుతున్నది కదా మరి. ఎంఆర్పి రేట్లే కదా, గవర్నమెంట్ ఇచ్చిన రేట్లే. కొత్త రేట్లు ఏముంటాయి వాళ్ళ? స్టాక్ ఎందుకు ఇస్తలేరు అనేది మనకు తెలియదు, అది గవర్నమెంటే చెప్పాలి. మేము స్టాక్ అయితే వాళ్ళు పైసలు ఇస్తాను కొట్టి స్టాక్ పంపించాల్సింది, గవర్నమెంట్ ఇస్తలేదు. మరి దేనివల్ల అనేది మాకు కూడా తెలియదు. ఎలక్షన్ ప్రాబ్లమా లేకపోతే వాటర్ ప్రాబ్లమా? మరి రవాణాకి ఇట్లా చేయడానికి ఇబ్బంది అయ్యి అట్లా ఏమన్నా షార్టేజ్ ఏర్పడుతుందా? డిపో నుంచే కదా తీసుకొచ్చేది. మేము తీసుకొచ్చే డిపో నుంచి, ప్లాంట్ నుంచి తీసుకొస్తాం కాబట్టి అది రవాణా ప్రాబ్లం. డిపోలు ఉంటేనే మాకు ఇస్తారు, డిపోలో లేదంటారు. దానివల్ల మాకు అది ఎప్పుడు వస్తానో తెలియదు, ఏం తెలియదు. వచ్చింది వస్తుందా పోతుందా అనేది కూడా తెలియదు. ఉన్నప్పుడు కొట్టిస్తాను, అమ్ముతాను, అంతే. ఇక